सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै गुरवे नमः। నేను అడిగింది ఏం చేశాను? ఇలా మౌనంగా ఉన్నామంటే సార్ అంగీకారమే కదా. సిగ్గుపడుతున్నా ఈ వయసులో వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోవడం సిగ్గుపడవలసిన విషయం కాదు. దీంతో పండదు కదా. ముందు విషయం తెలుసు, మనందరం పెళ్లి చేసుకుంటామా? మనందరం పెళ్లి చేసుకుంటాం. దీన్ని వేసుకున్నంత మాత్రం నాకు కావాలి. మనకి పెళ్లి చేసుకున్నాను చూపలేదు. చేసుకుంటే కలిసి కావాలి అంటే ఒకే ఇంట్లో కలిసి ఉంటాం, ఒకే ఇంట్లో కలిసి జీవిస్తామని. కలిసి జీవించడం వేరు, పెళ్లి చేసుకుని కలిసి ఉండడం వేరు. నీకు అర్థం కాదని చెప్తే నమ్మే అంత పిచ్చివాణి కాదు లలిత. 30 సంవత్సరాల అఫ్సర్ సర్వీస్ లో ఎంతమంది తీసుకుంటారు? ఎవరి మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలియదా? అసలు ఆడవాళ్ళ మనస్తత్వాలు నాకు తెలిసినట్లే మరి ఎప్పటికీ తెలియదు. లలిత, నేనంటే నీకు, నువ్వంటే నాకు, ఒకరంటే ఒకరికి ఇష్టము, గౌరవము, ప్రేమ, అభిమానం ఇరువురికి మెండుగా ఉన్నాయి. కానీ నువ్వు పైకి చెప్పడానికి అంతే కదా. ఈ వయసులో మనం పెళ్లి చేసుకుంటాం, ఈ లోకం నవ్వుతుందని భయపడుతున్నాను అంతే కదా. ప్రేమ లోకంలో విహరించే నాటి వాడికి ఈ లోకంతో పనే లేదు. లలిత, ఇన్నేళ్లుగా నేను నీ వెంట పడుతున్నా. నువ్వు కాదన్న ప్రతిసారి నీ పైన నాకు ప్రేమ రెట్టింపైందే తప్ప ఇసుమంత కూడా తగ్గలేదు. ఇసుమంత కూడా తగ్గలేదు. ఎందుకే నువ్వంటే నాకు తప్పలేదు. నా ఆరోగ్యం గురించి నువ్వు తీసుకునే జాగ్రత్త. నేను అడగకపోయినా ఎప్పటికప్పుడు నా ఆరోగ్యాన్ని పరిశీలించేటటువంటి నీ పద్ధతి. నేను లేవలేని స్థితిలో ఉంటే సేవ చేసే నీ సేవ వీటన్నిటి ఏమంటారు? నేనంటే చూడబట్టే కదా. లేకపోతే నువ్వు చేస్తున్న ఈ సేవలకి అర్థలేదు. నిజం కావచ్చు, నేను నీకు జీవితాన్ని ఇస్తానంటున్నాను. నిన్ను ఇంటికి మొహంలోనే చేస్తాను. సహాయాన్ని పరీక్షిస్తున్నాం. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లలిత, జీవితంలో నాకు తోడు కావాలి. అది నువ్వే కావాలి, అది నువ్వే కావాలి, అది నువ్వే
ప్రేమ కోసం పరితపిస్తూ నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆశిస్తూ ఎదురు చూసి నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. అలా అన్నా కనిపించలేదు. మీకోసం చూసే ఎదురు చూపులు మధురంగా ఉంటాయి. నా పోటీ నాకు నీతో పని. నేను నీతో మాట్లాడాను, నీతో కలిసి ఈ జీవితాన్ని పంచుకోవాలను. లలిత, ఎప్పుడు నువ్వు చెప్తే నేను వినడమే తప్ప నేను చెప్పేటటువంటి మాటలు వినను అంటారు. ఇన్నేళ్లుగా నువ్వు నా ఇంట్లోనే ఉన్నా ఒక మగాడిగా నేను నిన్నేమైనా చేసి ఉండొచ్చు తెలుసా? ఎంత పొగలు నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పగలుగుతున్నాను. నేను సమాధానం చెప్తే మీరు తట్టుకోగలరు లేదని ఆలోచిస్తున్నా. ఇంకా నీకు ఒకేది అదే పచ్చడి ఏం చూసావే? అబ్బో హలో, ఎవరు? సిద్ధయ్య గారా? చెప్పండయ్యా. ఆయగారయ్యా ఉన్నారయ్యా. భోజనమయ్యా చేశానయ్యా. మందులయ్యా వేసుకున్నారంటయ్యా. సింగమ్మ గారు తెచ్చారా? శేఖర్, ఎంత చల్లని వార్త చెప్పావుగా. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. వెరీ గుడ్. అమ్మాయిని డెలివరీకి ఇండియాకి తీసుకురాకూడదు, అమెరికాలో అనుకున్నారా డాక్టర్? నేను అర్జెంటుగా లైబ్రరీ పని మీద బయటకు వెళ్తున్నాను. నేను మళ్ళీ వచ్చాక మాట్లాడతాను. అమ్మాయిని చూసి కూడా 6 రోజులు అయింది. రాత్రి నేను స్టేట్లో వచ్చి మాట్లాడతాను. ఉంటారా? అమ్మాయి జాగ్రత్త. ఉంటాను బాబు. ఆకేదో నాకు అంత కట్టు కట్టుకొని చావు. ఏమైందమ్మా? కట్టు తిరిగి సిగ్గు మీద పడింది. రఘుపతి రాఘవ ఏం తిన్నదమ్మా? నీకేమైనా నేను కావాలమ్మా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను. లలిత, నువ్వు చిన్నపిల్లవు కాదు, కాస్త నీ పనులు చూసుకొని చేసుకోవాలి. నా మాట చిన్నపిల్లల గెంతుకుంటూ చేసుకుంటూ ఉంటుందా రఘుపతి రాఘవ? దానికైనా మందులు తీసుకొస్తే ఉండమ్మా. నాకేం కాదయ్యా. ఉద్యోగం వచ్చిందా అయ్యా? పాస్ అయ్యా. గ్రూప్ డిస్కషన్ కూడా అయిపోయింది. ఇంకా అసలు మాత్రమే ఉంది. అది కూడా పాస్ అయితే వెంటనే అమెరికా మా మద్దతు జీతం అంటే తెలుసా? మరొక 5 వేలమ్మా. ఈ కష్టాలు కన్నీళ్ళు అన్నీ తిరిగిపోతాయి. వాడు తీసుకెళ్ళి భోజనం పెట్టు. అలాగే నాకు నేను ఈ ఉదయకాలంలో ఇంటర్వ్యూకి వెళ్ళింది ఏ ఆఫీస్ అయినా? సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ మల్టీనేషనల్ కంపెనీ సార్. దాని ఎంపీ రఘువీర్. నువ్వు వెళ్ళి ఫోన్ చేయాలి, నేను వస్తాను. హలో రఘు, రఘుపతి రాఘవ రాజారావు, బాగున్నావా ఆయన? నేను మీ ప్రొఫెసర్ భరద్వాజ మాస్టర్ని. ఏం లేదయ్యా, ఈ ఉదయకాలంలో మీ ఆఫీస్లో ఇంటర్వ్యూలు జరిగాయి విన్నాను. అదేనయ్యా, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఆనందని వాడి ఇద్దరు బ్యాటిల్ అయ్యాడయ్యా. వాడి పొజిషన్ అనుకున్నాను. ఏమిటన్నా వాడి పొజిషన్? సెలెక్ట్ చేశావు. అలా ఎలా సెలెక్ట్ చేసావు? వాడి క్యారెక్టర్ బాగుందయ్యా. వాడికి అయ్యల విషయన్స్ అంటే అస్సలు రెస్పెక్ట్ ఉండదు. ఏదో నా దగ్గర చదువుతున్నటువంటి పూర్వపు విద్యార్థి అన్యాయం అయిపోకూడదు కాబట్టి నాకు తెలిసిన విషయం
విషయాన్ని తెలిసినప్పుడు ఎవరుతున్నారా ఓకే బాబు ఉంటాను ఆయన రఘుపతి రాజా ఉంటాయా అప్పుడే బాబు ఈ రోజు నువ్వు నా దగ్గర రావా నేను నీతో ఒప్పుకునే విషయం మాట్లాడాలి ఈ ఉద్యోగం నాకే రావాలి నన్ను ఆశ్రయించాడు సార్ రఘుపతి రాఘవరావు సీత ఉన్నతంగా మీ అమ్మను పోషించిన ఆయన Look, Shekhar, you are taking wrong decision. To be a mother is a woman's greatest occasion in life. అలా ఆ అమ్మాయి అభాషణ చేయించుకుంటానని అడగడం నువ్వు తండ్రిగా తలపడు ఏం బాగుండేదయ్యా ఒరే అసలు కడుపే వద్దు అనుకున్నప్పుడు ఆ కడుపు నిన్నాడు ఎందుకు ఉంచుకుందంట నో నో డోంట్ కాల్ మీ అగైన్ నెవర్ కాల్ మీ అగైన్ ఒరే ఈ వయసులో నీ కడుపులో కాయి కాస్తే చేతులతో ఎత్తుకుని ఆడుకోవాలని ప్రతి కోరిక ప్రతి తండ్రికి ఉంటుందా డోంట్ కాల్ మీ అగైన్ నెవర్ కాల్ మీ అగైన్ నేను చచ్చే లోపు మీ కడుపులో కాయ చేస్తే అప్పుడు తెలియజేయండి రా విని సంతోషిస్తాను శేఖర్తో మీరు అన్నమాటలు అర్థం చెప్పారు ప్రతి స్త్రీ తన జీవితంలో తల్లి కాకుండా తల్లిగా భావిస్తుంది తల్లి తను రాగానే తన జీవితంలో ఎన్నో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది కరెక్ట్ స్త్రీ పుట్టింది మొదలుకొని ఎన్నో బాధ్యతలు పోషించవచ్చు పెళ్ళయ్యాక అమ్మగా వాళ్ళ పిల్లలకు అమ్మగా భర్తకు మంచి భార్య వాళ్ళ పిల్లలకు నాయనమ్మగా అమ్మమ్మగా మారి ఎన్నో సేవలు చేస్తుంది వాళ్ళ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఆ ఇంటికి కామరేముగా మారి వాళ్ళ ఇంటికి మచ్చ ఆత్మ చూసుకుంటారు అలాంటి స్త్రీని సృష్టించినటువంటి ఆ భగవంతునికి ఈ ప్రపంచమే రూపవలసి ఉంటుంది అలాంటి స్త్రీ కాలంతో పాటు తనని మార్చుకుంటూ ఇదిగో ఇలా తయారవుతుంది అమ్మతనమే వరంగా భావించే కాలం అండి అమ్మతనమే తన అందానికి శాపంగా భావించి కడుపులో ఉన్న బిడ్డలు కూడా కాదలు పరిస్థితికి ఎదిగినట్టే రఘుపతి రాఘవరావు చాలా బాధగా సార్ ఆయన శేఖర్ అలా అనుకున్నాడు ఈ మహాతల్లి పుణ్యం ఆయన ఈ మహాతల్లి పుణ్యం కష్టపడి పిల్లల్ని కాదలేదు నెక్స్ట్ పేరు ట్రై చేద్దాము అందట అవసరం లేకపోతే ఇంకెవరి గర్భాన్ని అద్దెకి తీసుకుందాం అందట వయసులో పెద్దవాడు కొంచెం ఒప్పటికన్నా అర్థమయ్యేటట్టు చెప్పచ్చు సార్ నా మాట వినే స్త్రీని వాడు ఇప్పుడు దాటిపోయాడయ్యా నా నోటు ఇంకొక మాట్లాడలే అందుకే నాకు కూడా ఈ వయసులో కూడా నా యోగక్షేమాలు చూసుకుని నా కష్టాలు చూసుకుని కన్నీళ్ళు చూసే ఓ మంచి బాగుంటుంది ఆ విషయం మాట్లాడాలి మీ అనుభవం ముందు నేనేం చూడండి మీరు ఏం చేసినా రైడే చేస్తారు ఇక నొక్కటి డైరెక్ట్ గా పాయింట్ వచ్చేస్తున్నాను బాబు అని నేనా రిటైర్డ్ అయిపోయాను చూడడానికి సిద్ధపడున్నాను ఈ వయసులో నేను ఏ పేరెంట్కి విధవలో పెళ్లి చేసుకుంటే నాకు వచ్చేటటువంటి పెన్షన్ ఆమెకి నా సంతానానికి ఉపయోగపడుతుంది కదయ్యా అందుకని చాలా మంది సార్ ఇంటికి నా దృష్టిలో కావడం ఆమె లైఫ్ లో సెటిల్ అయినటువంటి ఒక కొడుకున్నాడు వాళ్ళ జీవితాన్ని సెటిల్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను నేను కానీ ఆమె చేసుకుంటే ఆమె నాకు భారీగాను వీడికి తోడుగాను నేరుగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను బాబు నిజంగా మీరు అనుభవం సార్ సార్ ఇంటికి ఆ మేడం గారు ఎవరు సార్ లలిత అదేనా మీ అమ్మ బాబు ఇప్పటి వరకు నా చదువు బాధ్యతలు చూసామని ఒక
అదే ఇంకోటి నేను ప్రేమించిన నా రక్తాన్ని కొంచెం పుట్టిన నీ చేతుల్లో చావడం ఇంకేమైనా అదే చాలు అసలు మీరంటే వాళ్ళు మాట్లాడారు చూడాలన్న అసహ్యంగా జీవితంలో గొప్పవాడు కావాలి, ఉన్నత శిఖరాలను అధిష్ఠించాలని మీకు అది తప్పు కాదు ఆయన. తప్పప్పుడు నువ్వు చెప్తే చేసుకునే పరిస్థితుల్లో నేనేనా పిచ్చివాడా, నువ్వు సముద్రంలో వెళ్ళడానికి అది ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా భూమి మీద వస్తుంది. నీకు బాగా అంతా చేయాలి, శక్తి చాలక తిరిగి మళ్ళీ అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. నువ్వు అంతే, జీవితంలో ఏదో సాధించాలని సంపాదించాలని ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్తావు. ఏ ఇంటర్వ్యూలో నీకు ఉద్యోగం రాదు. ఇక నీ ఉద్యోగం అందరి ద్రాక్ష పండే. కానీ ఏదో ఒక రోజున సునామీ పెట్టుకొస్తుందా పిచ్చివాడు, ఒట్టి కొండుకే అమ్ముడు ఎక్కువ, అసమర్థుడికే కవలెక్కువ. నేను సమర్థుడును అసమర్థుడును నువ్వు చెప్పగలను కావున సమాధానం ఇప్పటి వరకు భూతకాలంగా సమాధానం చెప్పింది, వర్తమానం కూడా నువ్వు అసమర్థుడిగా నిరూపించింది. ఇక భవిష్యత్తు నిర్ణయించి తెలుసుకున్నావు. చూస్తావా వస్తున్నాను. హలో, ఈజ్ ఇట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ మల్టీనేషనల్ కంపెనీ in America? Yeah, I am Professor Bharat from India. Please connect your managing director, John. Hello, John. నేనైనా మీ పరద్వాజ మాస్టర్ మాట్లాడుతున్నాను. రఘుపతి నాగరాజారా బాగున్నావా? ఏం లేదు బాబు, పోయిన వారం మీ కంపెనీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుందని చెప్పి నాకు ఫోన్ చేసారు. దాని విషయంగానైనా ఏం లేదయ్యా, నాకు తెలిసిన ఒక మంచి కులాడు తెలివిపరుడైనటువంటి కులాడు మా దగ్గర ఉన్నాడయ్యా. వాడి కోసం అలాంటి తెలివితేటలు మా ఇండియాలో పనికిరాలేదు ఆయన. అందుకని ఏంటి బాబు ఉద్యోగం బాగుస్తున్నావా? తప్పి లేకపోయాను. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వచ్చాయా? ఏం బాబు 2 రోజులు అప్లికేషన్ పంపించాలా? తప్పనిసరి పంపిస్తానయ్యా. ఆ ఉద్యోగాలు ఉంటాను బాబు, ఉంటానయ్యా. 2 రోజులు పంపిస్తాను. ఉంటానయ్యా, ఉంటాను బాబు. జీవితంలో గొప్పవాడు కావడానికి, నీ భవిష్యత్తు ఉన్నత శిఖరాలను ఆవిష్కరించడానికి అవకాశం ఆలోచించాను. అమెరికాలో ఉన్న కుమారుడి కన్నా కూడా డబల్ శాలరీ. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదని ఆలోచించాను. 2 రోజుల్లో నేను ఏ నిర్ణయం తీసుకుంటే 5వ రోజు కింద నీ చేతిలో వీళ్ళ ఉంటుంది. 8వ రోజు కింద నీకు అభిప్రాయాలే ఆలోచించాలి. ఇవన్నీ నీకు జరగాలంటే ఎలాగైనా సరే మీ అమ్మ నొప్పించి నాదాన్ని చేయాలి. సార్, మా అమ్మ సో మళ్ళీ మళ్ళీ అవకాశం రాదానని ఆలోచించు. తల్లి కోసం కెరీర్ స్పాయిల్ చేసుకుంటావు, కెరీర్ కోసం అమ్మని సాక్రిఫైస్ చేస్తావు. నీ ఇష్టం. అమెరికా 10 లక్షల ఆలోచించు. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదానని అమెరికాలో
అమెరికా ఈజ్ యువర్ డ్రీమ్ ల్యాండ్. జీవితంలో నాకు తోడు కావాలి, అది నువ్వే కావాలి, అది నువ్వే కావాలి. నీకోసం నేను ఎంతకైనా తెగిస్తాను తెలుసా. నువ్వు బంగారంగా పెంచుకున్న నీ బిడ్డ జీవితాన్ని నాశనం చేయమంటావా? నువ్వు నా దాని అవుతావు. అమ్మా నీకున్న అన్ని మార్గాలు చూసుకున్నాయి లలిత. ఇక నీ దారి నా దారే. ఆలోచించు, ఆలోచించు. అమ్మా ఎవరు తప్ప మన దగ్గర మరో మార్గమే లేదమ్మా. ఇంకా ఆలోచిస్తావే లలిత? ఆలోచించు, ఆలోచించు. రా, నా కోకిల్లో కలిగి నాశనమై నీ పంతమే నువ్వెప్పటికీ ఉండాలమ్మా. నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళద్దమ్మా. మరి నేను ఇలా చూస్తే ఏం లేదమ్మా. ఒకవేళ నేను అమెరికాలో చూస్తే అమ్మా నా నోరు తీపి చేసేందుకు నువ్వు చేసుకున్నావు. అందుకే నువ్వు నాకు అమ్మవయ్యావు, నేను నీ కొడుకునయ్యాను. తిరుపతి ఎంతన్నా మనమంటే ఉన్నాడు. నీ ఉద్యోగం రాగానే స్వామి నీ కొండకి ఎంత ఉడుకు పెట్టా స్వామి ఒప్పుకున్నా. నాకంటే ఉద్యోగం రాలేదా? రాలేదా? చిన్నప్పుడు నాకు భయం వేసినప్పుడల్లా నీ వల్ల పడుకోబెట్టుకున్నానండి. ఇప్పుడు కూడా నాకు నీ వల్ల పడుకోవాలి. చిన్నప్పుడు నాకు కథ చెప్పేదండి.
అవునా చెప్పు ఊళ్ళో తల్లి కొడుకుండేవాడు మళ్ళా కొడుకు ఆ ఊరికి వచ్చిన అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ఆ మాట అంటే వెళ్ళి ఆ అమ్మాయి చెప్పాడు. అప్పుడు అమ్మాయిని కదా నేను నిన్ను ప్రేమించాలంటే వెళ్ళి మీ అమ్మ పుణ్యకి రావాలి. ఆ మాట వచ్చి వాళ్ళమ్మ చెప్పాడు. తల్లి గుండె కోసొచ్చింది. అప్పుడు తీసుకుని వస్తుంటే దాంట్లో కింద జారి పడ్డాడు. అప్పుడు ఆ గుండంట కాస్త చూస్తాడయ్యా చెప్పిన దాంట్లో సాయి కొడుకు నేనే అయితే అమెరికా ఉద్యోగం నాకు పోయేదాన్ని చదువుకున్న ప్రొఫెసర్ గారితో నీ వివాహమైందమ్మా. అమ్మా పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆటంకం నా గడప చూస్తున్నాను. కానీ నేను అలాంటి కసాయకుడిని కాదమ్మా. నా అవసరం కోసం అమ్మని అడగరాను మాట అడిగాను. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి చోట నాకు చిక్కలేదు. నాకు ఉద్యోగంలో ఎవరికి రాదమ్మా. కానీ అయ్యగారు కొడుకును చూస్తే ఈ ఉద్యోగం నాకు వచ్చిందమ్మా. నా భవిష్యత్తు ఇప్పుడు నీ చేతిలో. ఆనందం గురించే కదా వాడి జీవితాన్ని నేను బాగు చేస్తానని చెప్పాను కదా వాడికి అడుగుతా. మరి నువ్వేమన్నా నిన్నే నువ్వేమన్నా నీకు ఇంకా అర్థం కాదు. నాకు అర్థమైంది లలిత. నాకున్న డబ్బు ఆస్తి అంతస్తుకు నిజంగా నాకు ఆడదాని పొందే కావాలనుకుంటే నీలాంటి వాళ్ళు లక్షలు మంది దొరుకుతారు. నేను నిన్నే ఎందుకు కోరుకుంటున్నాను నీలో నా బాధ్యత అందమైన ఉన్నంత వరకు ఇది మీ అవసరం
దాన్ని చేసుకోవడానికి ఎంతకన్నా తెగిస్తాం తెలుసా? అందుకే నువ్వు నాకు నచ్చావు. ఏమి నిర్ణయం తీసుకున్నావు? తీసుకోవాలా? ఎంత కావాలో తీసుకో. కానీ 2 రోజులు మాత్రమే సుమా. ఆ తర్వాత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అప్పుడు నీ గది తలుపులు పూసుకో. 2 రోజుల తర్వాత నీ గుండె తలుపులు తెరుచుకో. రాఘవ రాజారాం, పన్నీత బావన సీతారాం, ఈశ్వర అల్లా ఎంతసేపు అయితే వచ్చి జస్ట్ ఇప్పుడే ఏంట్రా అచ్చరామని చూపించావు? నాకు 2 కాఫీ తీసుకురామా? ఏదో పొలం పోతున్నట్టు ఉన్న పొలం కనుక్కున్నావేంట? నువ్వు పేరు రోజున సైకియాటిస్ట్ కదా, అందుకని ఆ విషయం అందరూ తెలుసులేదు. అందుకేగా మీ ముందు నేను కేసుకుంటున్నాను. ఈ మా హృదయానికి ఇంటికి పంపించారా? అదేదో క్లినిక్ పంపించచ్చు. ఆయన ఉంటే గుండెలు కదా ఏమన్నా పోయడం నువ్వు ఎంతగా చెప్తున్నావంటే సీరియస్ కేసు. అవును, హిప్నటైజ్ చేసి నువ్వు హిప్నటైజ్ చేస్తున్నట్టు ఆ మనిషి తెలియకూడదు. అబ్బా మనిషి చాలా గుండిగతో పేషెంట్ సంగతి కూడా చాలా కష్టం రా. ఆ గాడి ముందుగా ఈ లోపల చాలా మంది డాక్టర్లు ఉన్నారు. కష్టం అన్నానే కానీ అసాధ్యం అంటారుగా. కొన్ని సిటీస్తో మందులు మార్చుకోవచ్చా? అంటే చెప్తాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వయసు అయిపోయింది. నేను చనిపోతే నా పెన్షన్ కూడా మునిగిపోతుంది కదా. అందుకని నేను ఏ పేరుంటే ఎదురులో పెళ్లి చేసుకుంటే నాకు వచ్చేటటువంటి పెన్షన్ ఆమెకు ఆ సర్కారానికి ఉపయోగపడుతుంది కదా. మాట్లాడుతున్నాను. ముందు కాఫీ తాగా. ఆ ప్యాకింగ్ అమ్మాయి అయితే మెంటల్ కండిషన్ బాగుంది కదా. అందుకే ఎలాగైనా సరే నువ్వు హిప్నటైజ్ చేసి మనసు మార్చి. సరే, దళితులు పెళ్లి చేసుకోవడంలో నీ అంతరాత్మ కరెక్ట్. మా ఫ్రెండ్స్ నా పెళ్లి పెట్టి డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర ఏమి దాచుకుంటారా? అందుకే తెలుసుకుంటున్నా. నేనంటే నీకు తెలియదు అనుకోవాలి. సరే, ఆనందుకున్నాడా? ఒప్పుకున్నాడా? సంతోషంగా ఒప్పుకున్నాడు. ఈ ఆలోచన ఆమెకు అర్థమైందే. అబ్బా చెప్పాను అందుకే చూపించా. అయితే తాను చూపించు. అవసరం సార్. లలిత 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 డాక్టర్ గారితో మాట్లాడారు. కూర్చో. పనులు అన్నాక ఎప్పుడు ఉండేది. 5 నిమిషాలు మొక్కలు పెట్టుకోగా కూర్చో.
తోడుకుంటే తోడేందుకు ఈ దాపైకి నా చేతి వంకే చూడమా. One, two, three, four. నీ మనసుకు ప్రశాంతంగా ఉంది. నీకు నా మాటలు తప్ప ఏమీ వినబడట్లేదు. నువ్వు గాఢమైనంత నిర్ధారకుంటున్నావు. గాఢమైనంత నిర్ధారకుంటున్నావు. ఫైవ్. నీ పేరు? లలితమ్మ. నీ భర్త పేరు? శ్రీనివాస్ నాయక్. నీకు ఎంతమంది పిల్లలు? ఒక్క బాబు. పేరు? ఆనంద్. నీకు జీవితంలో బాగా ఆనందం కలిగిన సంగతి ఏదైనా ఉందా? ఉంది. నాకు 16 అనంతరం నేను ఈ ప్రపంచకాన్ని గెలిచినంత సంతోషపడ్డాను. మరి బాగా బాధ కలిగిన సంగతులు? చాలా. ఒకటి చెప్పు. మా ఆయన మావువాడు అది తప్పిన దేవుడు ఎదుగు డ్యూటీలో ఉన్న వారిని తొక్కి సంచేసి ఆ సంగతి నాకు చాలా బాధిస్తుంది. భరద్వాజం పెళ్లి చేసుకుంటావా? భరద్వాజం ఇష్టమేనా? మరి భరద్వాజం ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? సార్ విన్నారా విన్నారా, మా అమ్మ మీద పెట్టుకోకుంటాను. మీరు అన్నమాట నేను పెట్టుకోండి సార్. నాకు తెలుసా నువ్వు ఎప్పుడైనా సరే నేను జయించి తీరుతావని. అందుకే నేను అమెరికాలో జాబ్ వేయించేశా. 30 lakhs per annum. ఇక నీ ఉద్యోగం అమెరికాలోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు చెప్పడం మర్చిపోలేదు సార్. నన్ను గెలిపించాడన్న ఆనందం పోలేదా? కాదు, ఆనంద అమాయకత్వానికి నీ తెలివి తగ్గుతానికి నువ్వు వచ్చిందిరా. నా అమాయకత్వం ఆయన తెలివి తగ్గుతాం. వెళ్తమ్మా, నెమ్మదిగా దొరుకుతుందమ్మా. 5, 4, 3, 2. నెమ్మదిగా దొరుకుతున్నావు. నెమ్మదిగా కలుదరుస్తున్నావు. లేమ్మా, కాసేపు వెళ్తామా? ఇస్తావా? సంవత్సరానికి 30 లక్షలు ప్యాకేజీ ఇప్పిస్తానని భరద్వాజకు మీ అమ్మని ఇచ్చారు. ముఖ్యంగా మీ అమ్మ నమ్మేది అనుకున్నావు? మా అమ్మకి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఎవరు చెప్తావా? తెలియదు. మీ అమ్మ అంటే వచ్చేప్పుడు చదువులేదు కాబట్టి నమ్ముతుంది. నాకు చెప్తా కదా, నిజంగా నువ్వు మీ అమ్మ పెళ్ళే చేద్దాం అనుకుంటే నీ కోసం ఏమి ఆశించుకొని చేస్తుండేవాడికి రా. ఇది నా లాభం కోసమే చేశాను. అదేంటి? ఓకే, ఎలాగో మీ అమ్మ అమ్మకానికి ఉంటావు కాబట్టి ఆమె కూడా అమ్ముడు పోవడం సిద్ధపడింది కాబట్టి చెప్తున్నా. మీ అమ్మకు మార్కెట్ వాల్యూ 100 కోట్లు. నువ్వు సంవత్సరానికి 30 లక్షలు పంపిస్తున్నావా? ఏం మాట్లాడుతావు? నీకేమో అర్థమవుతున్నా? సార్ మీరు చెప్పండి సార్. అయితే ఆయన పేరు జగన్నాథ్. 86 సంవత్సరాలకు సార్. ఆయనకి భార్య పేరు ఎవరు లేదు. చాలా కాలం క్రితం యాక్సిడెంట్ అయిపోయారు. ఇక్కడ భరద్వాజకు మీ అమ్మ సేవలు చేస్తున్నట్టే అక్కడ ముసలానికి చేస్తే ఆ 100 కోట్ల రూపాయలు ఎందుకు వస్తాయా? వీళ్ళనారాయణ ప్రసిద్ధంగా నారాయణ. నువ్వు నాకు ఫ్రెండ్ వాడు ఇంకో బాగా వాడికి లోకల్నే నీ ఫ్రెండ్ వ్యాపారం ఫ్రెండ్షిప్ అనుకుంటా. ఎందుకంటే ఆడిస్తారన్న 100 కోట్ల రూపాయలు నాకు 10% ఇస్తున్నారా? నీకు నిజంగా డబ్బే అవసరం. అది కావాలి, నువ్వు అందరికీ నేనే ఇస్తాను. ఇస్తావా? ఎంత ఇస్తావు? ఈ ఆస్తులు మొత్తం అమ్మినా కూడా నాకు ఆయన ఇచ్చే పర్సెంటేజ్ కన్నా తక్కువే. వీడిస్తారన్న 30 లక్షల ప్యాకేజ్తో మాత్రం ఉద్యోగం లేదు. ఇక్కడైతే బాగుందో బాగు వేసుకుని కూర్చొని జీవితాంతో తిన్నాకని తరగదు. ఆలోచించాలా? ఆలోచించి 30 లక్షల ప్యాకేజీతో సరిపెట్టుకుంటావా? 100 కోట్ల రూపాయలతో సుఖపడతావా? నువ్వేమన్నా మొత్తం అంతా మీ అమ్మ ఆఫర్ చేసింది మీరు. వాస్తవం మీ అమ్మ ఎప్పుడు ఆఫర్ చేశామన్నది కాదు మాస్టర్, ఎంత ఆఫర్ చేశామన్నది పాయింట్. ఇక్కడ
మా అమ్మని వంద పట్టుకు అమ్మేస్తున్నా సార్. Go!
జగన్నాథం గారితో సంబంధం ఓకే చేయండి. ముసలాడు రేపు మాకు చేస్తారు. ఆ తర్వాత 2 నెలల టైం చెప్తుంది. ఇక్కడ బయటకి ఎవరైనా సత్యాగా పడతారా కొరివి నువ్వు బతుకున్నా పెడుతున్నావు. చూడు నీలాంటి ఎదవని కన్నందుకు సిగ్గుతో ఎలా చచ్చిపోతుందో చూడ. చూసుకోవాల్సిన అమ్మ అభిమానాన్ని అమ్మ ఒక దెబ్బ పుచ్చుందుకు ఆనందించే నువ్వు అనుకున్నావు. నీ చేస్తానని గద్దెలు గట్టుతో ముక్కలు ముక్కలుగా నరికేసావు. బతుకునే ఛాన్స్ కూడా ఎంతో పవిత్రంగా ముద్దాల్సిన అమ్మ జన్మస్థానాన్ని నీకు మక్కలు చేత కాక నీ అవసరాల కోసం ఎవరికి పడితే అమ్మేస్తున్నారే. మనిషిమ్మా ఇలాంటి ఎదవ కోసం నువ్వు రాత్రి కష్టపడి ఇలాంటి ఎదవను ఎందుకు కన్నావు? ఆమెను నీ భార్య ఏది బాగా చూడరా. నీకు యాక్సిడెంట్ అయిన పాపాలు ఉంటే నీ ముద్దు కడిగింది నిన్ను చంటి పిల్లలు చూసుకుందిరా. నీ భార్య మంచిగా వస్తే ఆమెను సేవలు చేసి కంట్రోల్ ఎక్కువ చూసుకుంది. నువ్వు మంచంలో ఉంటే నీ కళ్ళ కూడా నేను చూడటానికి కూడా రాలేదురా. వాడు ఏమన్నాడు తెలుసా? నేను ఆయన ఎక్కువ చూస్తాను, నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను వెళ్తున్నా. ఆయన కిడ్నీ కూడా బాడైంది విన్నాను, దానికి కూడా డబ్బులు పంపిస్తాను, అది కూడా నేను ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవాలంటే ఇలాంటి కావాలంటే నీకు అని చెప్పకపోతే మొదటి నేను శిక్ష అవుతానమ్మా. బరాబర్ నీకు మొదటి కిడ్నీ బాడైంది, రెండో కిడ్నీ కూడా బాడవలసి సిద్ధంగా ఉంది. వెంటనే కిడ్నీ కావాలి డాక్టర్ అయితే అమెరికాలో ఉన్నది కూడా కావాలి తెలుసా? ఆయన అమెరికాలో మా తండ్రి నీకు కూడా తండ్రి లాంటి వాడే. ఆయన ఇప్పుడే కాపాడుకోలేదు అమ్మా. కాళ్ళ వెళ్ళబడి వేడుకుంటే ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? చెప్పు తన బిడ్డని నీకిచ్చి నీ ప్రాణం కాబట్టిన నీ ప్రాణం నీ విధాన రుచులతో ఉపయోగిస్తుంటే అవమానకరమైన మాటలతో నిత్యం వేధిస్తుంటే తల్లిగా సహించింది భరించి నా ఆవేదన కడుపులను దాచుకుని నిన్ను చంపుతున్నా చూస్తుందా? భర్త చనిపోతే ఆదరణ కోసం ఫీల్కి వస్తాను. కానీ ఆమె ఎక్కడ పుట్టిందో ఎలా పెరిగిందో ఆమె తర్వాత బాగలేక నీకు చేరింది తన పుట్టి వెళ్ళిపోయింది. అందుకే ఈ రోజు వరకు నీకు నీ కుటుంబానికి సేవ చేస్తూనే ఉంది. మరి నువ్వేం చేశావు? అనుక్షణం వేధించావు, బాధించావు. ఒకటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది ఆమె కాదు నీకు. వాడు ప్రేమ తెచ్చినప్పుడు కొడుకైతే నువ్వు పంతాన్ని నీకు చిన్నప్పుడే అందరూ తండ్రి సరిపోతే ఆయనతో ఇంట్లో హాస్పిటల్ చేసుకుంటూ నేను ఇంత వాడిని చేయడానికి తన రక్తాన్ని చెమటలా మార్చింది. నీకు మీ అమ్మ కాస్త ఆశ్రయం ఇచ్చిన మహాతనికి ఇచ్చిన మాట కోసం కష్టాలను భరించింది. కన్నీళ్ళు మిగిలింది కదా. అమ్మ అంటే ఆడుకునే బొమ్మ కాదా? అమ్మ అంటే 4 మాసాలు మోసి కన్నీ పెంచి లాలించి ముచ్చగించి గోడముతో చూపించింది అమ్మ. అలాంటి అమ్మ నమ్ముతావా? అమ్మనా కొనడానికి అప్పుడు కోసం సిద్ధంగా ఉన్నాడు. ఒక మనిషిగానే తగ్గిపోయాడు. చేశాడు ఆమె చేశాడు.
ఈ మాతృమూర్తిని అమ్మాయి కోల్పోయింది. చేసి మార్చి చూసిన అమ్మకానికి అమ్మ